ఆడుకుంటున్నాను. సాక్ష్యం నేను ఇప్పుడు చెప్పను, కానీ సాయంత్రం చెప్తాను. ఎందుకనంటే ఇక్కడ మా పురుషుల సంఖ్య చాలా తక్కువ ఉంది, మీ సంఖ్య బలం బాగా ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే సాయంత్రం మా ఊళ్ళు బాగా ఎక్కువగా రావాలి. కాపాడబడింది యూదులు కాపాడబడ్డారు, అవునా కదా? ఉపవాసం ఉండబట్టే రాజైన యెహోషాపాతు కూడా సైన్యాన్ని జయించగలిగాడు. అంటే ఉపవాసం ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బైబిల్లో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. నిజమైన ఉపవాసం చేసే వారి జీవితాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అవి ఆగవు. దేవునికి స్తోత్రం కలుగుతాను. ఇది పూట నేను ఒక చిన్న సందేశం, ఎక్కువ కాదు కానీ ఒక గంట నేను మాట్లాడి నేను సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి రాజుల 2వ గ్రంథాన్ని చూడండి. అందరూ బైబిల్ తెరిచి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవండి. చదవండి అమ్మా. ఉండెను కనుక ఆయను కానీ పోయింది. చేర్చుండెను. కోరుచున్నాను. నేను చదువుకొద్దాం. చాలా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు, నీకు వందనాలు అయినా. ఈ మధ్యాహ్నం మరొకసారి నీ పాదదాసునిగా నీ సన్నిధి చేరి ఉన్నాను. నన్ను మరుగుపరచండి, నీ మాటలు వెల్లడి చేయండి. నీ మాటలు పలికితేనే, నీ మాటలు వెల్లడైతేనే చీకటి వెలుతురు వస్తుంది, వెలుగు వస్తుంది ప్రభువా. కనుక మీరే మాట్లాడండి. ఈ మాటల్లో ఉన్న మాధుర్యతను మీరే సంఘానికి, ప్రజలకు వెలిపింపచేసి అయ్యా ఈ చిన్నదాని యొక్క క్యారెక్టర్ని బయట పెడుతూ ఉండగా తండ్రి, నీ ఉద్దేశాలు, నీ జ్ఞానం, నీ ఆత్మ నడిపింపు మా మధ్యలో సంచరింపచేసి బలమైన కార్యం చేయమని యేసు ప్రభువారి పేట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మంచిది. మరి చూడండి, ఇక జాగ్రత్తగా ఎవరు అటు తిరగండి. 1 గంట సమయం, మీకు 1 గంట మాత్రమే, ఎక్కువ చెప్పను. మీరు వాక్యాన్ని శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి వినగలిగితే ఈ పూట ఒక మంచి క్యారెక్టర్ మనలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్పండి. క్యారెక్టర్ లేని మనుషులుగా మనం ఉండకూడదు. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకాలి. అదే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సందేశం. చదివిన మాటలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసెను. కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయపొందుల వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది కానీ అతడు కుష్టి రోగి. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల యొక్క దేశము అని అంటే దైవికమైన దేశం అని అర్థం. ఏ దేశం అంటే దేవుని ప్రజలు నివసించే దేశం, దేవుడు కోరుకున్నటువంటి దేశం, దేవునికి బహు ఇష్టమైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇశ్రాయేలీయుల యొక్క దేశం. మరి ఇష్టమైన దేశం, దేవుడు కోరుకున్న దేశం, దేవుడు మెచ్చుకున్నటువంటి దేశం ఓడిపోద్దా, గెలుస్తుందా? చెప్పాలి మీరు అమ్మా.
మరి ఇక్కడ గెలిచిందా ఓడిపోయిందా? చదవండి సరిగ్గా. అక్కడ ఇశ్రాయేలు దేశం దైవికమైన దేశం, దేవుడు కోరుకున్న దేశం, దేవునికి ఇష్టమైన దేశం. కానీ సిరియన్ల చేతిలో ఇశ్రాయేలీలు ఏమయ్యారు అని అంటే ఓడిపోయారు. హల్లెలూయా చెప్తారా? ఎందుకు ఓడిపోయారు? దేనికి ఓడిపోయారు? ఓటమి అనేది ఎప్పుడు వస్తుంది మనిషి? ఎప్పుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది అని అంటే మనం సరిగా నిలబడలేనప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం. ఎప్పుడు విశ్వాసంలో కూలిపోతాము అని అంటే వాక్యం మనలో పనిచేయనప్పుడు కూలిపోతాం. ఎప్పుడు మనం ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేము అని అంటే వాక్యాన్ని చదవనప్పుడు, వాక్యాన్ని ధ్యానించలేనప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం, గెలవలేము. సో ఇక్కడ ఇశ్రాయేలు యొక్క దేశము ఓడిపోవడానికి, సిరియన్లు గెలవడానికి గల కారణం ఏమిటి అని అంటే పరిపాలించేటువంటి, దేశాన్ని పరిపాలించే నాయకులు సరిగ్గా పాలన చేయకపోవడాన్ని బట్టి ఆ దేశం ఓడిపోయింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు అతను ఓడిపోకూడదురా, ఎలా ఓడిపోయాడు అని అంటే ఏం చెప్పగలం మనం? తను ఓడిపోయే అవకాశం లేదు, ఎలా ఓడిపోయాడు అనిపిస్తుంది మనకి. అరే అతను గెలవాలి, ఎందుకు ఓడిపోయాడంటావు అంటే ఏదో లోపం, ఏదో ప్రాబ్లం, ఏదో తేడా లేకపోతే ఓడిపోడుగా. ఏదో సంథింగ్, అతను ఓటానికి కారణం ఏదో ఉంది, దానివల్ల అతను ఓడిపోయాడు. ఇప్పుడు వీళ్ళు సిరియన్లు గెలవడానికి గల కారణం ఎవరు? సిరియన్లు గెలవడానికి, ఇశ్రాయేలీలే ఓడిపోవడానికి గల కారణం ఎవరు? ఎవరు? దేవుడే. హల్లెలూయా చెప్పండి. ఎందుకనంటే నయమానుని ముందు పెట్టి గెలిపించింది దేవుడే. ఎందుకు గెలిపిస్తాడు అని అంటే ఆ ఇశ్రాయేలు యొక్క రాజుకు బుద్ధి రావడానికి గెలిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, భక్తి జీవితంలో కూడా ముందుకు వెళ్ళిపోయి పడిపోయిన వారికి బుద్ధి రావడానికి వెనకొచ్చిన వారిని పురుకొల్పి దేవుడు గెలిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నేను ముందుకు వెళ్ళాను, నేను ముందున్నాను అనే గర్వం కానీ, అహంకారం కానీ, స్వబుద్ధి కానీ ఎప్పుడు క్రైస్తవుడికి రాకూడదు. ఎప్పుడు దేవుని ముందు మన జీవితాన్ని తగ్గించుకుంటూ, దేవుని కోసం మన జీవితాన్ని అప్పగించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ గర్వం కానీ, అహంభావం కానీ మనలో ఎంటర్ అయింది అని అంటే విశ్వాసంలో పతనానికి ప్రారంభం అయిపోతామని దేవుని సంగమా మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నేను ఇక్కడ ఈ విషయాలు మీకు చెప్పడానికి గల కారణం ఒక చిన్న క్యారెక్టర్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక చిన్న క్యారెక్టర్. ఈ చిన్న క్యారెక్టర్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ క్యారెక్టర్లో ఉండే విషయాలు మీరు గమనించగలిగితే, దాన్ని మనసు పెట్టగలిగితే ఈరోజు అదే క్యారెక్టర్లో నువ్వు నిలబడతావు. ఈరోజు హల్లెలూయా. ఒక అద్భుతమైన కృపను దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్తే ఇశ్రాయేలీలు ఓడిపోయారు. నయమాను మరి తన సైన్యము గెలిచారు. గెలిచిన తర్వాత వారు సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తూ ఏం చేశారు అని అంటే అక్కడ నుండి ఒక చిన్న దానిని చెరగొని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? చెరగొని అంటే బంధించి, ఆమెని బంధించి పట్టుకుని, ఏమండి ఏదో ప్రేమతో తీసుకురావాలా, పట్టుకుని లేదా చేతులు కట్టో మొత్తం మీద బంధించి ఆమెను ఆ ఇశ్రాయేలు దేశంలో నుండి ఎక్కడికి తీసుకొచ్చారు అంటే సిరియా దేశానికి తెచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్నదానికి ఏముండాలి? నా దేశాన్ని ఓడించారు, నా ప్రజలను ఓడించారు, నా రాజులను ఓడించారు, నా కుటుంబాన్ని ఓడించారు, నా గ్రామాన్ని ఓడించారు, కాబట్టి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నంత కసి, పగ ఈ బిడ్డలో పెరగాలి. అవునా కదా? చెప్పండి మీరు. ఉండాలా? ఇప్పుడు ఆ బిడ్డలో ఉండాల్సిందేంటి? పగ, ప్రతీకారం ఉండాలి. స్తోత్రం చెప్పండి. తండ్రి మీద ఒక చిన్న మాట అందనుకోండి,
ఎవరు? భర్తను ఒక చిన్న మాట అందనుకోండి భార్య, వెంటనే ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డకి ఎంత కోపం వస్తుంది? నువ్వు మా డాడీని అంటావా? నువ్వెవరు అంటానికే అంటదందా? అమ్మా చెప్పండి రా బిడ్డలు, అంటదందా? నువ్వెవరు అంటానికే? మా డాడీని అంటారు. నువ్వెవరో ఒక్క మాట అంటే ఊరుకోదు. కారణం ఏంటి? మా డాడీని అనే హక్కు, అధికారం నీకు లేదు అంటది. ఎందుకని? మా డాడీ అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేశాన్ని, తన ప్రజలను ఓడించి కొల్లగొట్టి మరి తీసుకొని ఆ బిడ్డను కూడా చెరగలు తీసుకుని వస్తే ఆ బిడ్డకి పగ ప్రతీకారం ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ ఇక్కడే దేవుని ప్రేమ అనేది మనకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడే దేవుడు అంటే ఏంటో మనం గుర్తెరగాలి. దేవుని ప్రేమ అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటో మనకు అర్థం అవడానికి ఈ బిడ్డని ఈ మధ్యాహ్నం దేవుడు మన మధ్యలో చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ బిడ్డ చెరగొని తేబడింది, సిరియా దేశానికి నయమాను దగ్గరకు వచ్చింది, ఆ ఇంటికి చేర్చారు. కానీ ఈ బిడ్డలో ఏమున్నది అని అంటే ప్రేమ ఉంది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చెరగొని తేబడినటువంటి బిడ్డని వారి ప్రేమతో చూస్తారండి. ఏమండి, మన ఇంట్లో బిడ్డ, అమ్మ తిని భోజనం చేయి, మంచినీళ్ళు తాగు, చక్కగా పండుకో, మంచిగా నిద్రపో అని చెప్పడానికి మన బంధువా లేక మన స్నేహితురాలా? మన ఇంటి బిడ్డ కాదు కదా. ఎక్కడి నుంచో చెరగొని తేబడింది, కొట్టుకొని తేబడింది, పట్టుకొని తేబడింది. అలాంటి బిడ్డని ఎవరు చేరదీసి మంచిగా భోజనం పెడతారు? అసలు భోజనం పెట్టారో లేదో కూడా తెలియదు ఆ బిడ్డకి. ఆ ఇంటిలోకి చేర్చబడింది. కానీ ఆ బిడ్డ మాత్రం రోషం కలిగింది. అనండి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ బిడ్డ రోషము కలిగింది కనుక ఆ ఇంటిలోకి వెళ్ళి ధైర్యంగా నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఎవరు నిలబడగలరు? దేవుని ఆత్మ కలిగిన వారు, వాక్యం అంతరంగంలో ఉన్నవాళ్ళు, వాక్యం చేత నింపబడిన వారు, వాక్యాన్ని బట్టి జీవించేవారు భయపడరు, ధైర్యంగా నిలబడతారు. స్తోత్రం చెప్పండి. ఈ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి ధైర్యంగా నిలబడితే వాడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి బిడ్డను మనమేమో పట్టుకుని చెరగొని తీసుకుని వస్తే ఈ బిడ్డ ఏంటి ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా, ఇంత ధైర్యంగా నిలబడుతుంది? వాడికే ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏమిటి అని అంటే ఆమెలో ఎవరున్నారో తెలుసా? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమెలో ఎవరున్నారు? దేవుడు ఉంటే 100 మంది శత్రువుల ముందున్నా నిన్ను ఓడించలేడు. అది దేవుడు అంటే. హల్లెలూయా చెప్తారా? 100 మంది శత్రువులు లైన్గా నిలబడినా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆ 100 మంది శత్రువులు నిన్ను జయించలేరు. హల్లెలూయా. ఈ చిన్నదాని ముందు తల వంచారు అందరూ. ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో నుండి సిరియా వేరొక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఆ బిడ్డ నిలవబడి వాళ్ళందరికీ బుద్ధి చెప్పింది. హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. ఈ చిన్నది, ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నది వెళ్ళి ఒకటి అక్కడ నిలవబడి ఏమంటుందంటే, ఒకసారి తిమోతి పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఒకసారి. చూడండి, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హేతువు చేత శ్రమలు అనుభవిస్తుంది? దేవుణ్ణి అంతరంగంలో ఉంచుకున్నది కనుక, దేవుని పని కొరకై నిలబడింది కనుక, ఆ హేతువు చేత దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తుంది కనుక ఆమె ఏమంటుందో తెలుసా? నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన పక్షాన నిలబడితే మనం ఎందుకు సిగ్గుపడాలి? దేవుణ్ణి పరిపూర్ణంగా, నీతిగా, యథార్థంగా, నమ్మకంగా నమ్మినటువంటి బిడ్డ, ఈ బిడ్డలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నట్టుంది మాట? ఎక్కడున్నట్టుంది? ఒక శత్రువు ఇంట్లో ఉన్నట్టుంది. ఆ ధైర్యం నీకుంటే
నువ్వు నిజంగా దేవుని బిడ్డమవుతావు. స్తోత్రం చెప్పు. ఒక శత్రువు ఇంట్లో ఉండి ఏమంటుందో తెలుసా? నేను నమ్మిన వాడిని ఎరుగుతుంది కనుక నేను సిగ్గుపడను. ఎందుకనంటే దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఇంకొక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు. ఏంటది? నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మరి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు సిగ్గుపడిస్తాడండి. హల్లెలూయా చెప్తారా? యేసు ఓడిపోయింది, ఒక్కతే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క బిడ్డ మాత్రమే ఉంది. ఆ దేశంలోకి వెళ్ళి ఆ ఒక్కదాన మాట వినేటట్లుగా దేశాన్ని మార్చుకోగలిగింది. స్తోత్రం చెప్తారా? ఒక చిన్న క్యారెక్టర్ అండి. అనుకోవచ్చు మీరు, నేను చిన్నోడిని, నాది చిన్న కుటుంబం, నాది పేద కుటుంబం, నా వల్ల ఏమవుతుంది అనుకుంటావు. కానీ నీలో దేవుడు ఉంటే నువ్వే జయించగలుగుతావు. స్తోత్రం చెప్పు. నిజమైన దేవుడు నీలో ఉంటే, నిజమైన దేవుడిని నువ్వు అంగీకరించగలిగితే ఆ స్థాయిలోనికి నువ్వు వస్తావు. పరిస్థితులు మారిపోతాయి. జీవితాన్నే మార్చగలడు. బ్రతుకులను వెలిగించగలిగిన వాడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఈ చిన్నది సిరియా దేశంలోనికి వెళ్ళి సిగ్గుపడలా, సిరియా దేశంలోకి వెళ్ళి తలదించుకోరా, సిరియా దేశంలోకి వెళ్ళి ఓడిపోలా, సిరియా దేశంలోకి వెళ్ళి జయకేతనాన్ని ఎగరవేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ బిడ్డను మనం చూసి రోజు నేర్చుకోవాలి. ఈమెను గురించి మరి ఎక్కడ రాయబడలా, ఆ ఒక్క చోట రాయబడింది ఇశ్రాయేలు చిన్నది అని. ఒక చిన్న క్యారెక్టర్ అండి, కానీ బైబిల్లో చరిత్రనే తిరగరాయగలిగిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఈ బిడ్డ జీవితంలో ఉంది. స్తోత్రం చెప్తారా? నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్పే మధ్యాహ్నం ఒకటే, మీరు నిజంగా యథార్థంగా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడిని నమ్మగలిగితే ఎప్పుడు సిగ్గుపడినవడో తల ఎత్తుకునేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని పేరు చెప్పుకుంటాం,
దేవుని కొరకే బ్రతకాలని ఆశపడతాం, దేవుడిని పక్కన పెడతాం, మనం ముందు ఉండాలని కోరుకుంటాం. మనం ముందుకు రావాలని కోరుకుని దేవుని పక్కన పెడితే ప్రయోజనం ఏముంటుంది? నీ ముందుండవలసిన వాడు దేవుడు కదా, నిన్ను నడిపించవలసిన వాడు దేవుడు కదా. దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడిని ముందు నడిస్తే భయమేముంది నీకు? ఈరోజు నేను చెప్పగలను, నా లైఫ్లో, నా జీవితంలో, నా బ్రతుకులో దేవుడు రాబట్టే సంఖ్యలు దిగిపోయాయి. దేవుడు రాబట్టే చదువు సంధ్య లేని నాకు ఈ ఘనతనిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. సేవకునిగా, దైవజనుడిగా దేవుడిచ్చిన కృప ఎంత గొప్పదో తెలుసండి. దేవుణ్ణి మనం ముందు పెట్టిన రోజుని, దేవునితో మనం గడిపిన రోజుని, దేవునితో నడవడానికి ఇష్టపడిన రోజుని మన చరిత్రను తిరగరాస్తాడు దేవుడు. బ్రతుకులను ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళగలిగిన ఉన్నతమైన దేవుడైన. హల్లెలూయా చెప్పండి. సో నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను అన్నది. దేవుణ్ణి నమ్మిన బిడ్డ ఎవరికి దేవునికి అప్పగించుకుంది. అంతేకాదు, ఈ శత్రువు ఇంటికి వెళ్ళడానికి ఇది నా చిత్తం కాదు, దేవుని చిత్తమైంది. హల్లెలూయా చెప్పండి. ఈ ఇంటికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఇల్లు మార్పు కోసమే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంది. హల్లెలూయా. ఆ ఇల్లోళ్ళందరూ లేదా ఇంటోళ్ళందరూ, ఆ రాజ్యం అంతా కూడా దేవుని బిడ్డలైపోవాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి దేవునితో పాటు ఆ యజమానుడైన నయమాను కుటుంబానికి కూడా అప్పగించుకుందామే. హల్లెలూయా చెప్తారా? అప్పగించుకోవడం అనేది క్రైస్తవులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ఏ లక్షణం అది? అప్పగించుకోవడం. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మనము అప్పగించుకున్న రోజుని మన జీవితం బాగుంటుంది. ఇందాక దైవజనుడు అన్నాడు కదా, రివర్సల్ అయిపోతున్నాయి అన్నీ అని. నిజమే. ఈరోజు కుటుంబం కట్టబడాలి అని అంటే యజమానుడికి అప్పగించుకుంటేనే సాధ్యమవుతుంది. యజమానుడి మీద మనం రివర్స్ అయితే ఏమవుతుంది? కుటుంబం రెండు చెక్కలుగా, రెండు ముక్కలుగా, రెండు బద్దలుగా చీలిపోయే పరిస్థితులు మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనము తన యజమానుడికి అప్పగించుకునే వ్యక్తులమైపోతామో అప్పుడే దేవుడు మనలను సిగ్గుపడనివ్వకుండా ముందుకు పెట్టి నడిపించగలరు. హల్లెలూయా చెప్పండి. అందుకని ముందు మనం ఎవరిని సంపాదించుకోవాలంటే, ఎవరిని మన అంతరంగంలో నింపుకోవాలంటే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి స్థానం? ఒకసారి ఫిలిప్పీ పత్రిక చూస్తారా? ఫిలిప్పీకి రాసినటువంటి పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువును ఒకసారి. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నీతిగాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు కనబడడానికి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. అదేదో చెప్తారా? దగ్గరగా చూడండి ప్రియులారా, మనము క్రీస్తుని మొట్టమొదటి సంపాదించుకోవాలి. దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా మనం ఎదిగేటువంటి లక్షణం ఏమిటంటే, మనం సంపాదించుకోవాల్సిన మొట్టమొదటిదేని? క్రీస్తుని. హల్లెలూయా చెప్తారా? దేనికి సంపాదించుకోవాలి? హల్లెలూయా. ఎందుకు సంపాదించుకోవాలి క్రీస్తుని? యేసుక్రీస్తుని సంపాదించుకుంటే ఏమొస్తుంది మనకి?
పరలోక రాజ్యం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ పరిచర్య, ఈ మరి మందిరము, ఈ పరిచర్య, ఈ సువార్తలు, ఈ ఉపవాసాలు, ఈ బోధలు ఎందుకొరకు, దేనికి అసలు ప్రాముఖ్యం? దేని నిమిత్తం ఈ బోధలన్నీ మనకి? దేవుని రాజ్యం కోసమే కదా, అవునే కదా? మీకు అందరికి ఎవరికైనా ఇక్కడ పరలోకం వెళ్ళాలని ఆశ ఎవరికొందో సార్ చేయొద్దండి. నేను పరలోకం వెళ్ళాలి, ఈ లోకం కంటే నాకు పరలోకమే ముఖ్యం అనుకున్న చేయొద్దండి. అంటే పరలోకానికి వెళ్ళకుండానే దేవుని మందిరానికి వస్తున్నారన్నమాట. మీరు స్తోత్రం చెప్పండి. మీకు పరలోకం అక్కర్లేదు కానీ దేవుని మందిరం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మాకు నీతి వద్దు కానీ దేవుని సన్నిధి ఉంటే చాలండి అనుకునేటట్లుగా ఉన్నారు మీరు. అలా ఉండకూడదండి. దేవుని సంగమా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలి అని అంటే దేవుని రాజ్యం ద్వారా. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తును నువ్వు సంపాదించుకుంటేనే పరలోకం చేరగలవు. యేసుక్రీస్తును ధరించుకోగలిగితేనే మృతుల పునరుద్ధానం నుండి నిత్యరాజ్యం అనే ఆ మహిమలోకి వెళ్ళగలం. అందుకని ఇక్కడ క్రీస్తును సంపాదించుకోవడానికి ఒక ధనవంతుడైన పౌలు, క్రీస్తును సంపాదించుకోవడానికి ఒక ధనికుడైనటువంటి పౌలు అంత ఎలా ఎంచుకున్నాడు అంటే నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు సంపాదించుకోవడానికి? అది మనము క్రీస్తుని సంపాదించుకున్నటలో ఎక్కడ లోపం వస్తుంది అంటే ఏమీ వదులుకోం. అన్నీ ఉండాలి, యేసు ఉండాలి. ఏముండాలి? మనకు అన్నీ ఉండాలి, యేసు కూడా ఉండాలి. అంతే. స్తోత్రం చెప్పండి. ఏది వదులుకోం, యేసు ప్రభువుని కూడా వదులుకోం. అంతే. హల్లెలూయా చెప్పండి. అయితే యేసు ప్రభు ఒకటే అన్నాడు. ఏమని అన్నాడు? మీరు లోక సంబంధులైతే పరలోకము మీ యొద్దకు రాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు లోకము నుండి వేరు చేయబడితేనే తప్ప, లోకము నుండి వేరైతేనే తప్ప క్రీస్తుకు సంబంధులు మీరు కాలేరు అన్నాడు. కనుక ఇప్పుడు మనం ఎవరు అని అంటే క్రీస్తుని సంపాదించుకున్నట్లో లోకానికి వేరు కావాలి. లోకానికి వేరు కావాలంటే మీరు ఇంట్లో ఉండొద్దని చెప్పను, అన్నం తినొద్దని చెప్పను, బండి మీద వెళ్ళొద్దని చెప్పను, పని చేసుకోవద్దని చెప్పను, కానీ నీతిగా బ్రతకమని మాత్రం చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఆ నీతి ఎవరిలో ఉందంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఆ చిన్నదాని క్యారెక్టర్ లో ఉంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పండి. క్రీస్తుని సంపాదించుకోవడం వరకు ఎక్కడ అప్పగించుకుందంటే శత్రువు ఇంటిలోకి వెళ్ళి దేవుని ప్రేమను పంచిందామే. శత్రువు ఇంటిలోనికి వెళ్ళి అడుగు పెట్టి వాటితోనే జీవిస్తూ దేవుని ప్రేమ అంటే వాళ్ళకి ప్రత్యేకంగా రుచి చూపించి తెలిపింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 మందిలోకి వెళ్ళి నిలబడిన రోజునే నీ నోటులో ఏముంది అని అంటే ఏం చెప్తాం? యేసుని గురించి 2 మాటలు చెప్పు అంటే మరండి అంటావా? నువ్వు నిలబడి 10 మందిలోకి వెళ్ళినప్పుడు నీ సాక్ష్యాన్ని లేదా నీ వాక్యాన్ని లేదా నీ నోట్లో ఉన్న నీ పాటను ఒక దేవుని మహిమపరుస్తూ పాడగలిగిన, స్తుతించగలిగిన, ఆరాధించగలిగిన ఆత్మీయమైన బ్రతుకు మన జీవితంలో ఉంటే ఆ క్యారెక్టర్ని దేవుడు గుర్తిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలవేమని దేవుడు ఆకాశం నుంచి భూమి మీద ఉన్న నదులను తొంగి చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని కనుదృష్టి అంట లోకమంతయు సంచరిస్తూ ఉంది. యథార్థవంతుని మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంది. ఈ భూమి మీద నీ జీవితం, నీ భక్తి జీవితం నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే ఆయన దృష్టి ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. ఆ నీతి నాకొద్దు, యథార్థత నాకొద్దు, గుంపులో గోయిందా అన్నట్లుగా అందరితో నేను కలిసిపోతాను, నాకు చాలే అని అనుకుంటే యేసు ప్రభు నీ పక్కంట వెళ్ళిపోతాడు కానీ నేను టచ్ చేయడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకోవడం కొరకు ఇక్కడ ఒక వ్యక్తి సమస్తాన్ని తనకున్న ఆస్తిని, యావదాస్తిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అది ఆయన సమర్పణలే. మిమ్మల్ని నేను మొత్తం వదిలేసుకుని ప్రభువుని పట్టుకోమని చెప్పను, కానీ మీకున్న దాంట్లోనే ఉండండి, కానీ నీతిగా బ్రతకమని మాత్రం చెప్తున్నాను. స్తోత్రం చెప్తారా? మాటలో నీతి ఉండాలి, చూపులో నీతి ఉండాలి, ప్రవర్తనలో నీతి ఉండాలి, క్రియల్లో నీతి ఉండాలి, నడవడికలో నీతి ఉండాలి, సాక్ష్యంలో కూడా నీతి బ్రతకాలి. ఆ నీతి ఎప్పుడైతే మన జీవితంలో, మన బ్రతుకులో ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు నిన్ను సిగ్గుపడనివ్వడో, నిన్ను విడిచిపెట్టడో, నిన్ను పట్టుకుని తీసుకెళ్ళడానికి
సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈయనలో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే అప్పగించుకోవడం. ఏమి చేసింది దేవుడి? అప్పగించుకుంది. అనండి ఒకసారి అందరూ. ఈ చిన్నది అప్పగించుకుంది. ఈమె అప్పగించుకోవడాన్ని బట్టి శత్రువు ఇంటిలో విజయకేతనాన్ని ఎగరవేయగలిగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము దేవునికి, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా చెప్తారా? దేవునికి, దేవుని యొక్క వాక్యాన్ని నడిపించే దైవజనుడికి మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటి క్యారెక్టర్, మొట్టమొదటి లక్షణం మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. శత్రువు ఇంటిలోకి వెళ్ళిన ఈమె మొట్టమొదటిగా ఏం చేసింది అంటే ఆమె అప్పగించుకుంది. హల్లెలూయా చెప్పండి. సో ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని నేను చెప్తాను, చూడండి ఒకసారి. అదే రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. సోమురోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ. సోమ్రోన్లో ఉన్న నా ఏలిన వాని దగ్గర నా యజమానుడు. అసలు యజమానుడు అని పిలిచింది అని అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఆమెను కొల్లబట్టు తీసుకొచ్చిన మనుషుణ్ణి ఈ బిడ్డ ఏమని పిలుస్తుందో తెలుసా? నా యజమానుడా అంటుంది. హల్లెలూయా చెప్పండి. అసలు ఆమెలో ఉన్న క్యారెక్టర్ చూసారా? ఎంత అద్భుతమైన మాట పలికిందో చూసారా? ఏమంటుంది? నా యజమానుడు. సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఎవరు ఉండాలి? స్తోత్రం చెప్పండి. ఈమెలో ఉన్నటువంటి రెండవ క్యారెక్టర్ ఏంటంటే ఒక దైవికమైన ప్రవక్తన కలిగిన బిడ్డ. హల్లెలూయా చెప్పండి. శత్రువుల మేలును కోరుకునే ఒక మంచి బిడ్డ ఈ ఇశ్రాయేలు చిన్నది. శత్రువు యొక్క మేలును కోరి అతనికి మేలు జరగాలనుకుంది. ఎందుకు మేలు జరగాలనుకుంది? అతని శరీరం కుష్టి రోగంతో ఉంది. ఏ రోగంతో ఉంది? అతడు ఎవరంటే సైన్యాధిపతి, సైన్యాన్ని జయించేవాడు, సైన్యాన్ని ఓడించేవాడు, బలశూరుడు, బలవంతుడు. కానీ అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు శరీరాన్ని కప్పుకుని చేతులకు గ్లౌజెస్ వేసుకుని శరీరం కనపడకుండా వెళ్ళి యుద్ధం చేసేవాడు. కుష్ఠరోగాన్ని చాలా మందికి తెలియదు, కానీ ఇంటి వారికి మాత్రం మన జబ్బులు తెరవకుండా ఉండవు. ప్రతిదీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిన్నది ఎక్కడ ఉంది? నయమాన్ ఇంట్లోనే ఉంది. ఈ నయమానికి తన శరీరం కంటబడింది. ఎప్పుడు? ఇంట్లోనే ఉన్నాడు, అడ్డు తిరుగుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పైనుంచి కిందకే గుడ్లు వేసుకోలేడు కదా. ఎక్కడో చిక్కుని ఏదో ఒక చోట కనిపిస్తుంది శరీరం. ఆ శరీరం కనపడినప్పుడు అతని శరీరంలో ఏముందంటే కుష్ఠరోగం ఉంది. ఏ రోగం ఉంది? కుష్ఠరోగం కనపడింది ఆ బిడ్డకి. కనపడగానే వీడికి భలే రోగం వచ్చింది, వీడు నన్ను తీసుకొచ్చాడు కదా, ఈ నాశనం అయిపోవాలి. మనం ఏం కోరుకుంటాం చెప్పండి? నిజం చెప్పండి అంతే. మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఖచ్చితంగా వాడు దారంటే వెళ్ళేటప్పుడు లారీ మీద చచ్చిపోవాలా అంతే. హల్లెలూయా చెప్తారా? అనుకుంటాం అనుకోమా? ఎవరైనా మన మీద రివర్స్గా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, ఈ రోజు వాడు తలకాయ బద్దలైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు కూలిపోవాలి అన్న ఆ చెడ్డ తలంపు మన మనసులోకి వస్తుంది. కానీ ఆ చిన్నదలకు కోరుకోలే. తన శరీరాన్ని చూసి, తన కాళ్ళకున్న కుష్ఠరోగాన్ని చూసి, అయ్యో ఈ నా యజమానుడు అని పిలిచింది. స్తోత్రం చెప్పండి. ఎవరు పిలవగలరుగా? నా యజమానుడు ఒక మంచి పేరు పెట్టి ఒక శత్రువుని ఎవరు పిలవగలరు? పొరుగు వారిని, తెలియని వారిని అయ్యా అని ఎవరు పిలవగలరు? ఒక మంచి సంబోధన, ఒక మంచి సాక్ష్యంతో మాట్లాడగలిగిన వారు ఎవరు? దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క వాక్యం ఉన్నవాడే చెప్పగలడు. ఇప్పుడు ఈ చిన్నది నా యజమానుడు అని పిలవడమే కాదు, ఆ యజమానుడు ఎక్కడ ఉండాలని కోరుకుంది అంటే సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని కోరుకుంది. హల్లెలూయా. ఎందుకు కోరుకుంది? అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నా యజమానుడికి ఉన్న రోగం పోయింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సో ఒక మంచి ప్రవర్తన ఆ చిన్నదానిలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దేవుని సంగమా, మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన క్యారెక్టర్ మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి.
మన బ్రతుకు మారాలి. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ పని మీరు చేసుకోండి అని చెప్పడానికి వచ్చాడా? ఏమా ఎందుకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు? పాపంలో అగాధములో కూరుకుపోయి నశించిపోతున్నా నిన్ను నన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే మన ప్రవర్తనలో ప్రత్యేకమైన మార్పులు కోరుకుంటున్నాడు దేవుడు. ఈ కుటుంబ ద్వారాతో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు దైవజనంతో ఏదో ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకుని నా జీవితాన్ని నా బ్రతుకుని మార్చుకోవాలన్న ఆ తలంపు మనలో ఉంటే మరి నేను మాట చెప్తాను వినండి. నన్ను ఒకే ఒక్క మాట మార్చేసింది. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క లేఖనం, ఒకే ఒక్క వచనం నా జీవితాన్ని మార్చి నిలవబెట్టింది. సాయంత్రం చెప్తాను, ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాయంత్రం మీరు త్వరగా వస్తే ఎక్కువ టైం చెప్తాను, అందరినీ తీసుకొస్తే ఇంకా ఎక్కువ చెప్తాను. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరిని తీసుకురాకపోతే మాత్రం ఇక తర్వాత మీరే చూసుకోండి అంతే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. మనలో ఒక మంచి ప్రవర్తన, ఈ చిన్నదానిలో ఉన్నటువంటిది ఒక అద్భుతమైన దైవికమైన ప్రవర్తన, ప్రేమ కలిగినటువంటి బిడ్డ. హల్లెలూయా చెప్తారా? ఈమెలో ఏమి లేదంటే కపటం లేదు. ఏం లేదు ఈమెలో? కపటం ఉంటే అతనికి సాయం చేద్దా? కపటం ఉంటే అతన్ని సోమరంలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటుందా? కపటం కలిగింది అయితే నా యజమానుడా అని ప్రేమతో పిలుస్తుందా? లేదు. ఆమెలో కపటం లేదు, నిష్కపటమైన ప్రేమ ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పావురం మంచిదా కాకి మంచిదా అమ్మా? పావురం ఎందుకు మంచిది? పాపం దానిలో ఏమి కపటం ఉండదు, నిష్కపటమైంది. మరి కాకి ఎలాంటిది? కపటం కలిగింది. స్తోత్రం చెప్పండి. ఒక పావురానికి వేసిన గింజలు కూడా తినేయాలన్నంత దుర్మార్గురాలు కాకి. హల్లెలూయా. ఏమంటే అవునా కాదా? శ్రేష్టమైన గింజలు నువ్వు పావురానికి వేస్తావు, కాకి వేస్తావు చెప్పరు. ఏమ్మా ఇంటికాడ పావురాలు 4 వాలాయి, 4 కాకులు కూడా వాలాయి. దేనికి వేస్తావు నువ్వు? గింజలు దేనికి వేస్తావు? ఇప్పుడు పావురాలకి వేస్తున్నావు అని అదేం పెట్టుకుంది? నీ మీద కపటం పెట్టుకుంది. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే నేను పావురాయిలాగా తయారైపోయి వెళ్ళిపోదామని బూడిద పానుకుని వచ్చి కూర్చుంటుంది. పాపం ఇవి అనుకుంటే ఇది కొత్త జాతి ఏమోలే, మనకంటే పెద్దగా కనపడింది, ఓన్లే నువ్వెందుకు వచ్చావని అనం. అయ్యి ప్రేమ కలిగినవి పావురాలు. స్తోత్రం చెప్పండి. కపటం లేనివి సరే తిని మాతో పాటు అని అంటాయి, కానీ అలాగే పక్కంతా తినేస్తాయి. వాటికి పూర్తి తీయడానికి ఇష్టపడతాయి. చివరికి ఏమండి మరి నోవాహు వాడలో కూడా మొట్టమొదటిగా పావురాన్ని వదిలేడు, కాకిని వదిలేడా? మరి ఏం చేసింది? అది అటు ఇటు తిరిగింది. ఎప్పుడు దాకా? భూమి మీద నీళ్ళు ఇంకిపోయేంత వరకు అటు ఇటు తిరిగేసి దాన్ని ఇష్టపడ్డాడు తిరిగేసి ఇక శవాలు తేలిపోయాక శవాల మీద పడి పీక్కు తింటూ మొదలు పెట్టింది. దాని బుద్ధది. పావురం ఏం చేసింది? గిరగిరా తిరిగి ఒక ఒలివ ఆకు తీసుకుని వచ్చి యజమానుని చేతిలో పెట్టింది. హల్లెలూయా. కపటము లేనిది, నిష్కపటమైనది పావురం. స్తోత్రం చెప్పండి. సో ఈ చిన్నదాని క్యారెక్టర్ని పావురంతో మనం పోల్చొచ్చు. ఎందుకంటే ఈమెకి కపటం లేదు. దేవుడికి కపటం ఉంటే ఖచ్చితంగా ఆ యజమానుడు పతనాన్ని కోరుకున్నాం. కానీ ఈమెలో ఉన్నది ప్రేమ. ఆ ప్రేమను పంచి నా యజమానుడు బాగుపడితే బాగుండు అని కోరుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పూట మనం ఏం కోరుకోవాలి? నా ఇంటి ముందు నాశనం అయిపోవాలని కోరుకోవాలా? వారు బాగుండాలి, పచ్చగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు నిజమైనటువంటి పౌరునివా లేకపోతే కాకివా? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. పౌరం అయితే 10 మందిని పిలిచి భోజనం పెడతండి, దేవుడికి స్తోత్రం. నాకైతే ఎవరినే రాననుకుంటూ పొడి చేస్తాడు. అదే తేడా. హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిష్కపటమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి. ఒకసారి రోమపత్రిక చూస్తారా? రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి.
మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని, చూడండి, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని. 10వ వచనం కూడా చదవమ్మా. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఘనత విషయంలో ఒకరినొకరు అలగించుకోవాలంటే మనం గొప్పగా ఎంచుకోవాలి. స్తోత్రం చెప్పండి. నేనే గొప్ప అని మనం చూపించుకుంటాం, కానీ నాకంటే నువ్వే గొప్పరా అని ఎదుర్కొని అంటాం ఎప్పుడైనా? అనలేదు. కారణం ఏంటి? నా స్థాయి ఎక్కడ తగ్గిపోద్దో అని భయం మనకి. నేను ఎక్కడ దిగజారిపోతానన్నా భయం మనకి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మనకంటే మన సోదరుడే, మనకంటే మన ముందున్నవాడే గొప్పవాడు, నువ్వే గొప్పరా అని చెప్పుకునేవాడిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండవది, మన ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైన మార్పు రావాలి. అంటే కపటము లేని నిష్కపటమైన ప్రేమ మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ బిడ్డలో ఉన్నటువంటి రెండవ క్యారెక్టర్, రెండవ లక్షణం ఏంటంటే దైవికమైన ప్రవర్తన కలిగింది. హల్లెలూయా. ఎదుటి వారిని ప్రేమించగలిగింది, మోసం లేకుండా, కపటం లేకుండా వారికి సహాయం చేయగలిగింది, దైవికమైన ప్రవర్తన కలిగింది. ఈ ఇశ్రాయేలీయుల యొక్క చిన్నది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ ప్రవర్తనను మనలో నుండి దేవుడు ఈ మధ్యాహ్నం కోరుకుంటున్నాడు. మూడవ ప్రవర్తన కూడా, మూడవ విషయాన్ని కూడా నేను చెప్తాను చూడండి. ఈ చిన్నది ఏం చేసింది అని అంటే, అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవము ఒకసారి. 2వ వచనం చదవము. గుంపు గుంపులుగా బయలుదేరి పోయింది తేగా. మూడవ లక్షణం ఏంటంటే బిడ్డలో ఉన్నది పరిచర్య చేసింది. స్తోత్రం చెప్పాలా? ఏం చేసిందమ్మా? పరిచర్య చేసింది. ఎక్కడ చేసింది పరిచర్య? నయమాను ఇంటిలో పరిచర్య చేసింది. స్తోత్రం చెప్తారు అందరూ. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిచర్య ఎక్కడ చేయాలి అమ్మా? ఎక్కడ పరిచర్య చేయాలి? పరిచర్య చేయడానికి మన మనసుందా? పరిచర్య చేసే వారి యొక్క పాదములు సుందరమన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వారికి చాలా గొప్ప విలువలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేసింది అంటే నయమాను భార్యకు పరిచర్య చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి పరిచర్య చేయవలసిన ఆమె కాడు పట్టుకుని నొక్కేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. కానీ ఈమెలో ఉన్న దేవుని ప్రేమ, దైవ భయం ఆమెకి పరిచర్య. కాళ్ళు నొక్కేది, ఒళ్ళు నొక్కేది, శరీరాన్ని బాగు చేసేది, ఇంటి పరిచర్య చేసేది, వంట పరిచర్య చేసేది, అన్ని పరిచర్యలు చేసి ఆ యజమానురాలు ముందు నిజమైన పని పెట్టగా, లేక నిజమైన పెట్టగా ఆమె గుర్తింపు పొందింది. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరిని ప్రేమిస్తాం ఎక్కువ? దైవజనుడైనా ఎవరిని ఇష్టపడతాడు ఎక్కువ? చెప్పండి ఒకసారి. దైవజనుడు ఎవరిని ఇష్టపడతాడు? ఇంటిలో పట్టుకున్న వారిని ఇష్టపడతాడా, లేకపోతే మందిరంలోకి వచ్చి పరిచర్య చేసే వారిని ఇష్టపడతాడు? అమ్మా, ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? ఎంతమంది మందిరాన్ని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు? ఈ పనంతా నాది అని నా భుజాల మీద వేసుకుని మొయ్యాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకటి చెప్తాను చూడండి. ఇందాక ఒక సాక్ష్యం విన్నాను నేను. నన్ను అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడంటే ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ మాట వినగానే నేను ఒకటే అన్నాను, దేవుడిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి, సిగ్గుపడినప్పుడు అన్నాను. స్తోత్రం చెప్పండి అన్నాను. హల్లెలూయా. చీపురు పట్టుకుంటాక మనకు సిగ్గేయచ్చేమో. ఆ చీపురు పట్టుకున్న నిన్ను 10 మందికి ఉపయోగపడేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చాప వేయడానికి నీకు సిగ్గేయచ్చేమో. నేను చాపేస్తే ఆవిడ చూపించావలా అనే అంతరంగంలో పగుందేమో.
అవన్నీ వదిలిపెట్టేసి వచ్చి దేవుని పని చేయడానికి నువ్వు ఇష్టపడిన రోజుని ఈ స్థాయికి దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. అదే మీరు చెప్తారా? ముందు చీపురే ఊడిచింది ఆవిడ, తర్వాత కాళ్ళు మాత్రమే నొక్కింది ఆవిడ, ఆ తర్వాత వంట మనిషి అయింది, ఆ తర్వాత ఇంటి మనిషి అయింది, ఆ కుటుంబంలో కుమార్తెగా మార్చబడింది. ఆ ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా చెప్తారా? పరిచర్య చేసే వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యేసుప్రభువు పరిచర్య చేయడానికి వచ్చాడా, పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా? ఏమన్నది బైబిల్లో? మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి అనేకులకు క్రైదనముగా తన ప్రాణములు ఇచ్చుటకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు తప్ప ఆయన ఎవరితో పని చేయించుకోవడానికి, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అది అర్థం నాకెందుకులే అనుకుంటున్నావు నువ్వు. హల్లెలూయా చెప్పండి అందరూ. నిన్న తాడేపల్లిగూడెంలో పెద్ద దైవజనుడు వచ్చాడు. నేను రైల్వే స్టేషన్కి ఆయనతో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి వెళ్ళాను. వస్తున్నప్పుడు బ్రిడ్జి మీద ఒక ముసలా భిక్షగత్తె, అడుక్కునే ఆమె, పెద్దవాడే, అలా బైబిల్ ఎప్పుడూ చదువుతూ ఉంటుంది. ఈవెన్ చూసావా అన్నాడు. నేనన్నాను, అయ్యా వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఆ తల్లికి నేను టిఫిన్ పెడతానయ్యా, భోజనం పెడతానయ్యా అని చెప్పాను. హల్లెలూయా చెప్పండి. ఆశ్చర్యపోయాడు ఆయన. అవునా? అవును. ఎప్పుడు చూడండి, మీరు ఆవిడ మెలకుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చూడండి, ఎప్పుడు బైబిల్ చదువుతానే ఉంటుందండి అని ఆవిడ చెప్తే ఆశ్చర్యపోయాడు ఆయన. మొత్తం స్టేటస్లో పెట్టాడు. దగ్గరగా 2 లక్షల మంది చూసేసారు అప్పుడే కానీ ఆ ఫోటోలు నిన్న నిచ్చిలో. అంటే మనిషి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఇవి పరిచర్య చేసే బిడ్డే కానీ ఆ కుటుంబంలో యజమానుల స్థాయికి ఈ బిడ్డ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే పరిచర్య చేయడానికి ఆమె ఇష్టపడింది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సమయం లేదు కనుక నేను తొందరగా వెళ్తున్నాను. పరిచర్య చేసే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాడు. ఒకసారి ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక. చూడండి చూడండి, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై. ఒక అద్భుతమైన మాట అండి. స్తోత్రం చెప్తారు అందరూ. ఏమన్నాడు ఇక్కడ? దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమైన యజమానులైన వారికి ఏమవ్వాలి అంటే విధేయులు అవ్వాలి. ఈమెలో ఉన్న 3వ క్యారెక్టర్ విధేయత. ఏంటది? విధేయత. స్తోత్రం చెప్తారు అందరూ. ఆమె పరిచారకురాలై విధేయతను కనబరిచిందా ఇంట్లో. యజమానులైన వారికి విధేయతను చూపించి ఎలా చేసిందంట విధేయత? భయముతోను ప్లస్ వణుకుతోను. అల్లేలు చెప్పండి. 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. 2 ఎవరు కోరుకున్నాడు దేవుడు? భయముతోను వణుకుతోను ప్రభువునకు ప్రార్థన చేసిన సుంకరిని ఇష్టపడ్డాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుని మందిరానికి పరిచర్య చేయడానికి వచ్చిన మనలో ఏముండాలంటే విధేయత ఉండాలి. ఏముండాలి మనలో? విధేయత అంటే తగ్గించుకోవడం. పరిచర్య చేయడంలో తగ్గించుకోవడం, పని చేయడంలో తగ్గించుకోవడం. ఒక విధేయత కలిగినటువంటి వ్యక్తులు నువ్వైతే మన స్థాయిని ఎక్కడికో పెంచుతాడు. హల్లెలూయా. ప్రభువు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. హల్లెలూయా. ఈ చిన్నదానిలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఇదే, తగ్గించుకోండి. ఈ నా కుటుంబంలో హెచ్చించబడి. హల్లెలూయా చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పానప్పటికీ అమ్మా ఎన్ని చెప్పాను? 3. 1 ఆమె అప్పగించుకుంది. 2వది దైవికమైన ప్రవర్తన కలిగింది. 3వది పరిచర్య అంటే విధేయత కలిగి ఆ జీవించడం కలిగింది. ఆమెను దేవుడు సిగ్గుపడనిస్తాడంటే ఎప్పటికీ ఎన్నటికీ ఆమెను దేవుడు సిగ్గుపడనివ్వడు, ధైర్యంగా నిలవబెడతాడు. స్తోత్రం చెప్తారు అందరూ. హల్లెలూయా. ఇంకా ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 4వ లక్షణం ఏమిటంటే ఆమెలో ఉన్నది 5వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా.
ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని కోరుచున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ యజమానుల దగ్గర పరిచర్య చేసినటువంటి ఈ స్త్రీ ఏం చెప్తుందో తెలిసి యజమానుల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నా యజమానుడికి రోగం వచ్చింది కదా, శరీరం అంతా కుళ్ళిపోయి కుష్ఠరోగంతో ఉన్నది కదా, ఇదిగో నా యజమానుని తల్లి కాస్త సోమరోను పంపిస్తావా? సోమరోన్లో దైవజనుడు ఉన్నాడు. అల్లేడు చెప్పండి. ఎప్పుడైనా పక్కింటోడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో, రోగం తగ్గిద్ది అని సాక్ష్యం చెప్పగలిగామా మనం? ఇది దేవుని సంగమా? ఆలోచించండి ఒకసారి. చెప్పగలిగాం మనం? ఈమెం చెప్తుంది యజమానుల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నా మాట వినలేమో కానీ నీ మాట వింటాడుగా యజమానుడు, నువ్వు వెళ్ళి ఏం చెప్తావు? నువ్వంట సుమ్రంలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావంట అని యజమానురాలతో చెప్తే, ఇప్పుడు యజమానురాలు వెళ్ళి ఎవరితో చెప్తుంది? తన యజమానుడితో చెప్తుంది. ఏమని? అయ్యా నీకు శరీరం అంతా కుష్ఠరోగంతో ఉన్నావు కదా, ఇది తగ్గాలి అని అంటే నువ్వు సుమ్రంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ఏమన్నాడు? ఎవరు చెప్పారు నీకు అని అంటే, మన ఇంటికి వచ్చిందే మీరు చెరగొని తెచ్చారే, ఆ పట్టుకుని తీసుకొచ్చారే, ఆమె నాకు పరిచర్య చేస్తూ చెప్పింది అయ్యా. అల్లేడు చెప్పండి. ఏం చేసింది? నాకు పరిచర్య చేస్తూ ఏమని చెప్పింది? నా యజమానుడు బాగుపడాలమ్మా, సోమరంలో తీసుకెళ్ళని నాతో చెప్పింది అయ్యా అని చెప్తే, ఇప్పుడు వాస్తవానికి ఆ యజమానుడు ఏమన్నాడంటే, చిన్నదాని మాట ఏంటి నీకు అన్నా? అవునా కదా, చిన్నదాని మాట ఏంటి వద్దు అని అనాలి. కానీ ఆ యజమానుడు ఆ ఇంటిలో ఆ చిన్నదాన్ని గమనిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యజమానుడు అంటే దేవుడు, ఇల్లు అంటే సంఘం, సంఘములో నిన్ను నన్ను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీ ప్రవర్తన, మీ క్యారెక్టర్, మీ విధానం అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే గమనిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యజమానుడికి యజమానురాలు చెప్పిందో వెంటనే కాదనలా. కారణం ఏంటో తెలుసా? ఆ చిన్నది ఇంటిలో వచ్చాక నయమాను కుటుంబం దీవించబడింది. హల్లెలూయా చెప్పండి. ఆ చిన్నది ఎప్పుడైతే ఇంటిలోకి వెళ్ళిందో నయమాను కుటుంబంలో, నయమాను భార్యలో, ఏమని సైన్యంలో కూడా ఒక మార్పు, ఒక ప్రత్యేకత వచ్చింది. వెంటనే ఆ చిన్నదాని యొక్క మాట యజమానుడైన నయమాను విని సమాచారం పంపాడు. ఎక్కడికి? సోమ్రోను రాజు దగ్గర సమాచారం పంపయ్యా, ఇదిగో నేను వస్తున్నాను, అక్కడ నా రోగం తగ్గిద్దట అని సమాచారం పంపించాడు. హల్లెలూయా చెప్పండి. సో ఈ 4వ క్యారెక్టర్ ఏంటంటే, ఈ బిడ్డలో దైవికమైన ప్రభావం కలిగింది. హల్లెలూయా చెప్పండి. దైవ ప్రభావం కలిగిన వారు ఏం చేస్తారంటే ఎదుటి వారికి సేవ చేస్తారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏం చేసింది? ఇవిడి సేవ చేస్తా ఉంది. ఇంగ్లాండ్ దేశం నుండి, అమెరికా దేశం నుండి, యూరోప్ దేశాల నుండి, ఆ యొక్క కంట్రీ నుండి మన భారతదేశానికి అనేక మంది ప్రజలు వస్తున్నారు. ఎందుకు? సేవ చేయడానికి. మిషనరీ సేవ చేయడానికి వస్తున్నారా లేదా? మిషనరీలు ఉన్నారు. అయ్యారు మన దేశంలో మిషనరీలు ఎంతమంది వచ్చారు? కొన్ని వందల మంది వచ్చారు. అవునా కదా? మిషనరీలు రావడమే కాదు, ఇదే భారతదేశంలో దేవుడి కొరకు చంపబడ్డారు వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయా చెప్పండి. ఈ చిన్నది దైవికమైన ప్రభావం కలిగింది కనుక అంతరంగంలో ప్రభు నింపుకున్నది. ఆమె దేవునితో గడిపింది కనుక ఆ కుటుంబాన్ని మార్చడం కోసం ఆ ఇంటికి ఒక మిషనరీగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. మిషనరీ స్థాయిలోకి నిలబడి మిషనరీగా మారిపోయి ఆ నయమాను ఇంటికి రక్షణ తీసుకొచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఆ ఇంటిలోకి వెళ్ళి, శత్రువు ఇంట్లోకి వెళ్ళి శత్రువు ఆత్మను దేవుడికి అప్పగించింది సార్ ఆవిడ. హల్లెలూయా హల్లెలూయా. మీకు చర్మం కనపడలేదు కానీ నాకు నరాలు పొంగిపోతున్నాయి. ఇక్కడ మాట్లాడుతున్న నాకేంత ఆనందం వస్తుంది. కారణం ఏంటో తెలుసా? చిన్నదాన్ని ఒకసారి చూడండి వీళ్ళదా. ఒక చిన్నదండి క్యారెక్టర్, చిన్న బిడ్డ ఎంత ప్రభావితం చేసిందో. మనం ఎంత ఉన్నాం? స్తోత్రం చెప్పండి. మన వయసు చెప్తే 70, 80, 80, 50, 40. ఆ బిడ్డకి వయసు అంతా 14, 15 ఏండ్లు.
ఈ 14-15 ఏళ్ల వయసులో ఎంత ప్రభావం చూపిందో తెలుసా? మిషనరీ సేవగా మారిపోయింది ఆ బిడ్డ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నయమానుకి ఇంటిలో మిషనరీగా మారి ఆ నయమాను ఇంటినే దేవుని బిడ్డలుగా అప్పగించింది అని అంటే ఆమెలో ఉన్న క్యారెక్టర్ గుర్తించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెలో ఉన్నటువంటి క్యారెక్టర్ మనం ఈరోజు గుర్తించగలిగితే అసలు మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా అసలు దేవుడికి ఎక్కడ వస్తుంది ఘనత? నువ్వు ఒక ఆత్మను సంపాదించకపోయినా పర్వాలా, ఒక ఆత్మను సంపాదించి ఆ ఆత్మకు నా ద్వారా ఆత్మ సంపాదించబడిందని దేవుడు సాక్షిగా లేకపోయినా పర్వాలా, నీకు నువ్వుగానైనా నేను దేవుని బిడ్డనయ్యా నన్ను ఒక సాక్ష్యం నీలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుని జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఏముండాలండి? సాక్ష్యం లేని వాడు అసలు క్రైస్తవుడే అది. ప్రభు ఏమన్నాడు? మీలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచండి అన్నాడు. పేతురు పత్రిక అన్నాడా లేదా? ఖచ్చితంగా అన్నాడు. మీలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆమె సిగ్గుపడలా, ధైర్యంగా ఉంది. హల్లెలూయా చెప్పండి. ధైర్యము నీవేనయ్యా చెప్తారు అందరూ బిగ్గరగా. ధైర్యం ఎవరంటే దేవుడే. స్తోత్రం చెప్పండి. ఈ చిన్నదానికి ధైర్యం ఎవరు? దేవుడే. ఈ చిన్నదానికి ఆధారం ఎవరు? దేవుడే. ఈ మధ్యాహ్నం నేను మీకు తెలియపరుస్తున్న మాట ఒకటే, దేవుని మీద ఆధారపడి దేవుని ఆధారం చేసుకుంటే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరెవరితో అప్పగించుకుంటాం? నో, అలా జరగకూడదు. నిజమైన క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పగించుకోవాలి. రెండవది ఒక మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. మూడవది పరిచర్య అంటే విధేయత కలిగి మనం ఉండాలి. నాలుగవది దైవికమైన ప్రభావం అంటే ఎదుటి వానికి సహాయపడే రీతిలో హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు మన స్థాయి పెంచుతాడు, మన జీవితంలో ముందుకు వెళ్తాడు. ఈ చిన్నదాని క్యారెక్టర్లో అద్భుతమైన కృప దేవుడిచ్చాడు. ఈమె ఎలాగైతే ఆ కుటుంబానికి అప్పగించుకుందో, ఎలాగైతే మంచి ప్రవర్తన కలిగిందో, ఎలాగైతే మంచి పరిచయం చేసిందో, ఎలాగైతే ఎదుటివానికి సహాయపడిందో, ఇవన్నీ దేవుడు చూశాడు. ఆమె కుటుంబానికి ఆ కుటుంబ యజమానుడికి బిడ్డగా మార్చేశాడు. స్తోత్రం చెప్తారు అందరూ. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 2 దేశాలు ఉన్నాయి, వినండి. ఇలాంటి అంటే బలి అంటాం కదా, వాక్యం ఏమంటే మీకు కష్టమే కానీ ఇలాంటి స్టోరీలు చెప్తే వినడానికే మన చెప్పుకో పాస్టర్ గారు నేను వింటానంటున్నా. హల్లెలూయా. 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందట. ఏం జరుగుతుంది? యుద్ధం. 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగితే ఒకటి చిన్న దేశం, ఒకటి పెద్ద దేశం. ఏది ఓడిపోతే ఏది గెలుస్తుంది? చిన్న దేశం ఓడిపోతే గెలుస్తుంది. జరిగింది కూడా అదే. పెద్ద దేశం వెళ్ళి చిన్న దేశం మీద పడితే చిన్న దేశం ఓడిపోవడం మొదలుపెట్టింది. సో ఎలాగా ఓడిపోతున్నాం అని చెప్పి అదే దేశంలో ఆ పక్కన గ్రామంలో ఒక కుటుంబం గమనించి వాళ్ళ చేతిలో మనం ఓడిపోయే కంటే తప్పించుకుని వెళ్ళిపోతే మంచిది కదా అనుకుని భార్య భర్త వారికి పుట్టిన 2 బిడ్డలే కొడుకు కుమార్తెను తీసుకుని తప్పించుకుని పారిపోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ దేశం రానికి ఆశించింది ఏంటంటే ఆ దేశం మొత్తం ఒక్కడు కూడా మిగలకూడదు, అందరూ చంపబడాలని చెప్పారు. ఇప్పుడు ప్రతి వారు 4 మూలలు కాసేశారు. ఆ దేశం నుంచి గదుల్లో కాసేశారు, బయటకు వెళ్ళడానికి వీళ్ళారు. ఏదో ఒక రకంగా తెలివితేటలు కలిగిన కుటుంబీకులు తప్పించుకుని పారిపోతూ ఉంటే ఒక వ్యక్తి చూశాడట. వాళ్ళని చూసి వాళ్ళ వెనకాలే బయలుదేరాడంట వాళ్ళని కొట్టడానికి. వాళ్ళ వెనకాల బయలుదేరితే వాళ్ళు తప్పించుకుంటూ పారిపోతూ ఉన్నారు. వీడు వెనకాల బయలుదేరాడు. వీడు చాలా బలవంతుడు, 6 మూరలు జానడు ఉన్నాడు, గులియాతలు. వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. సరే ఈలోపు వాళ్ళు పరిగెడుతూ చిన్న బిడ్డలతో ఉన్నారు, పరిగెట్టలేకపోతే తల్లిదండ్రులు అన్నారట, అమ్మా
మీ బిడ్డలు మీ ఇద్దరైనా కాపాడబడండి, మరి వెళ్ళిపోండి, ఆయన కొద్ది నిమిషాలు మేము ఎదుర్కొంటాం, ఈ టైంలో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తే వాళ్ళు ఏడుస్తూ తల్లిదండ్రులు విడిచిపెడితే ఈ తల్లిదండ్రులు ఇద్దరు శత్రువు మీద కొంచెంసేపు ఫైటింగ్ చేసి ఆపగలిగారు. అయితే అది బలవంతుడు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చంపేశాడు. వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఈ బిడ్డలిద్దరూ తప్పించుకుని పారిపోతూ ఉన్నారు. పారిపోతుంటే అందులో ఒక అక్క తమ్ముడు ఇద్దరు, తమ్ముడు చిన్నవాడు, అక్క పెద్దది. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే చిన్నోడు ఉగురుతో పరిగెట్టలేక కొంత దూరం పరిగెత్తి, అక్క నా వల్ల కాదు, నేను వాడి చేతిలో చచ్చిపోతాను, నువ్వు తప్పించుకు వెళ్ళిపోవన్నా తప్పించుకో అని తమ్ముడు అక్కకి సలహా ఇచ్చింది. అక్క చాలా సేపు ఏడ్చింది. ఏడ్చి తమ్ముడు అంది, నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను అన్నాడు. ఇప్పుడు ఈ అక్క ఏం చేసింది, తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది. వెనకాలే వచ్చినటువంటి వీడు ఆ చిన్న బిడ్డ పడిపోయిన వాడిని, చిన్న బిడ్డను కూడా చూడకుండా ఇంటి మీద అడిగేసి తొక్కేసి చంపేశాడు బిడ్డని. అయ్యా చంపొద్దని బ్రతుకులాడినా చంపేశాడు. చంపేస్తే ఎక్క తప్పించుకుని పారిపోయింది. పారిపోయి మొత్తం మీద ఎక్కడో చాటున నక్కి దాక్కుని తప్పించుకుంది. వీడు వెతికి 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 దొరకక వెనక్కి వెళ్ళిపోయింది. ఈ బిడ్డ ఒక చోట పరుగు పెట్టి సొమ్మశీలు పడిపోతే కొంతమంది మిషనరీలు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుని ఆ ఊపిరిలో నుండి ఆవేశం నుండి బయటకు వచ్చాక ఎక్కడున్నాను ఏంటి అని చూసి లేచి ఏడుస్తుందట. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి నర్సులు వచ్చి అమ్మ ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే ఏడుస్తుందంట. ఏంటి ఏమైంది అని అడిగితే నా తల్లిదండ్రులు చంపేశారు, నా తమ్ముడిని చంపేశారు, నన్ను చంపేయడానికి వచ్చారు, నేను తప్పించుకుని పడిపోయాను, నేను ఇక్కడ ఉన్నాను నాకు తెలియదు అందట. అప్పుడు వాళ్ళు అన్నారట, అమ్మ నువ్వు ఉగురుతో పడిపోయి మరి సమస్యలు పోతే నేనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం అని అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగారట. వాళ్ళు తెలియదండి అందట. అప్పుడు వాళ్ళే ఆలోచించి తల్లిదండ్రులు పోగొట్టుకుంది, తమ్ముడు పోగొట్టుకుంది, ఒంటరిగా ఉంది కదా, ఈ బిడ్డని ఇక్కడే చదివిద్దాం, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే మరి ఏదైనా జాబ్ కింద చేపిద్దామని చెప్పి ఆ బిడ్డను ఆ మిషనరీ స్కూల్లో చదివించి అక్కడే ట్రైనింగ్ ఇస్తే ఆమె అక్కడే ఒక నర్స్ ట్రైనింగ్ తీసుకుని ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడేశారు. రక్తంలో ఉన్నాడు, ముఖం కనపడట్లేదు, అతను ఎవరో తెలియదు. ఈ బిడ్డ వచ్చి మొత్తం మీద ఆ రక్తానంతటిని కడిగి మొత్తం శుద్ధి చేస్తే ఎంతకీ అతను ఎవరు అనంటే తన తల్లిదండ్రుల్ని చంపి తన తమ్ముడిని పీకి మీద అడుగేసి తొక్కేసిన ఒక కఠినమైన దుర్మార్గుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ కఠినమైనటువంటి దుర్మార్గుడు